రెండేళ్లలో మంచిగా ఉందా పాలన అభివృద్ధి? ఇంతకుముందు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుందా అంటే ఏం చెప్తారు? ఏం చెప్పాలి ఎట్లా చెప్తాట్లేదు అసలు చెప్పటట్టే లేదా? చెప్పదంటే లేదు అలా అంతకుండా అంటే వాళ్ళకంటే ఇంకా తక్కువ అయిపోయింది. అంతేనా? ఆ. అధ్వానం వాళ్ళే ఇది ఆగమం చేసినట్టే ఇంకా ఆగం అయిపోద్ది ప్రపంచం. అంతేనా? వీళ్ళు ఇంకా వాళ్ళకంటే ఆగం ఇంకేం లేదు ఇంకా. వీళ్ళు ఇచ్చిన ఇప్పుడు ఈ పథకాలు హామీలు ఏమి అది మాట వరకే అది అంటారు కానీ వచ్చేది ఉండదు. ఇప్పుడు ఈ పెన్షన్లు ఏమైనా వస్తున్నాయని మీ ఇంట్లో ఎవరికైనా? మా ఇంట్లో మా అత్తకు వస్తాయి. ఇప్పుడు ఇది 2000 పింఛన్ 4000 ఇస్తా నేను వచ్చుడితోటే అని ఏం లేవు అవి ఇంకా అస్సలు రాలేదు. ఆంధ్ర మాత్రం ఇస్తున్నారు. అందుకంటే అన్యాయం అయిపోయింది మన తెలంగాణ. మనదే ఉండే ముందు ఈ ఆగం చేసి ఆంధ్రలో మంచిగా 4000 ఇస్తున్నట. మన సార్ ఏమో ఇప్పుడేమో ఏం లేదు ఎండబెట్టింది. అంతేనా? అంటే మరి నేను అక్కడితో 4000 ఇస్తా రైతులకు కావచ్చు లేకుంటే ఇంకా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని ఏం లేదు. మొత్తం ఆడోళ్ళకి స్కూటీ ఇస్తా అని స్కూటీ అన్నాడు, 2000 పథకాలు అన్నాడు, ఇంట్లో ఆడోళ్ళకి 2000 అన్నాడా, ఏది అమలు లేదు. అంటేనే సిగ్గుచోటు కానీ గ్యాస్ సిలిండర్ అన్నది ఎవరికి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు 400 అన్నాడు, ఎవ్వరికి పాస్ కాలేదు. అంతేనా? ఇప్పుడు మీ ఊర్లో కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్? ఫ్రీ కరెంట్ నేను అప్లికేషన్ పెట్టుకున్నా, 6 నెలలు రాలేదు. 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చి ఆటోమేటిక్ వచ్చి కరెంట్ కట్ చేసుకోండి. ఎందుకంటే ఓరు కాల్ చేసిన మీరు. అవునా? ఓరు కాల్చాం అనుకో చూసుకున్నా మనకు బిల్లు చేసి చెప్పాలనా? ఏం లేదు, వచ్చి అప్పుడు కట్ చేసి కట్టాలి మీరు. అంతేనా? ఇట్లా ఉంది ప్రభుత్వం విషయం. ఎందుకు చెప్పాలి ఇట్లా పుండకో దేశాలు కట్ అవుతుంది మాపు అవుతుంది ఎందుకు చెప్పాలి? మనసులో ఎందుకు కాబట్టాలి? 6 నెలలు బావా, 6 నెలల దాకా చూసి 6 నెలలు కట్ చేసిపోయారు మొత్తం కరెంట్ చెప్పక చేయక. ఎట్లా మరి ఇట్లా చెప్పక చేయక కట్ట తప్పదు. ఎక్కువైపోయింది బిల్లు యూనిట్ దాటిపోయింది మీది, 200 ఇళ్ళ కట్ట ఎక్కువైపోయింది అది అని చెప్పి బిల్లు కట్టమన్నారు. బిల్లు అవి అప్పుడు 6000 కట్టేసి. ఇప్పుడు మీ ఇంట్లో ఆడోళ్ళకి ఏమన్నా ఫ్రీ బస్సు యూజ్ అవుతుందా? మా ఇంట్లో ఎవ్వరు ఊరు ఫ్రీ బస్సు మేము మాకు అవసరమే లేదు. మరి దాని గురించి ఏం చెప్తారు? మంచిదేనా? అది చాలా చండాలం అది. ఎవరికి అది ఏ గరిబాడు బస్సులో పోయి ఎక్కడ వస్తున్నాడు? అది ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. అది ఉద్యోగం 1 లక్ష రూపాయలు ఉద్యోగం చేస్తూ నా భార్య పోతుంది, ఎక్కువ వస్తుంది దిగుతుంది. అదే కూలి చేసుకుంటాడు బస్సుకి ఎఫ్సాం పోతాడు, బ్యాక్ పోతాడు, కూలి చేసుకుంటూ పోతుందా? అవునా? అది ఎవరికి ఉన్నోళ్ళకి ఉపయోగపడుతుంది. అది అవునా కదా? ఉద్యోగస్తులకే ఉపయోగపడుతుంది. గరీబులకి ఏం ఉన్న చెప్పు. పొద్దున వేస్తే మన విలేజ్ తోట పనులు చేసుకోవాలి, బావుల పనులు చేసుకోవాలి. వాళ్ళకైనా పాజినామా? ఒకవేళ బావి పనులు విడిచిపెట్టిపోతే 4 గుంతలు పోతాయి, మీ 4 వందలు ఖర్చు అవుతాయి బయట పోతాయి. అవునా కదా? ఇక అట్లా ఉంది. అది ఉన్నోళ్ళకే గవర్నమెంట్ ఉద్యోగులకే పనికి వస్తుంది. అది మాత్రం పెట్టి చాలా బేకారు. గవర్నమెంట్ లాస్ పెట్టే కదా అసలు. ఎందుకు అది పెట్టుడు? పెడితే నువ్వు గరీబులకు పెట్టే ఉండే గరీబులు తెలంగాణ. మళ్ళీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నేనే సీఎం వస్తా అంటున్నాడు కదా మరి ఆయన. ఇక ఆయన ఇష్టం ఉంటే రాని మన చేతిలో ఉంది, ఆ భగవంతుడి చేతిలో ఉంటుంది. అది మన పబ్లిక్ చెప్పలేము. ఇప్పుడు అంటారు ఇటువైతే అటువైతుంది అప్పటికి లాస్ట్ వరకు ఏమైంది మనకేం, మన చేతికి ఏమి ఉండదు, మనకేం తెలియదు కూడా. అది మీరు మరి ఎవరు వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది మీ ఏం అభిప్రాయం? మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఏం చెప్తట్లేదు అబ్బా. అది బాగలేదని చెప్పి చేస్తేమో అని ఇది చేసుకున్నాం. ఇది ఇంకా లోపలికి అన్యాయం చేసిండు. ఆ ఇందిరమ్మ పథకం ఇల్లు ఇస్తాను, నా ఇంటికి ఇల్లు కూలిపోయింది, దరఖాస్తు పెడితేనే లేదు. మీ ఊళ్ళో రాలే? కొంతమందికి వచ్చింది. ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చినాయా మరి లేని వాళ్ళకి వచ్చినాయా? ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చితే ఇల్లు కొట్టుకుని కట్టుకుంటారు. నా ఇల్లు కూడా ఫోటో తీసి పెట్టిన ఇల్లు కూలిన వాళ్ళకి రాక వస్తే కూల కొట్టి కడుతున్నారు. నా గుళ్ళు ఫోటో తీసి పంపించిన. మీ ఊళ్ళో పెద్ద మనుషులు వాళ్ళు చెప్పుడు ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చాడు ఉన్నారు. పెద్ద మంది దొంగలే సారథ పనులకు ఇస్తారు. అంతే, మనకి ఎవడు నచ్చితే వాడికి నచ్చిన వాళ్ళకి ఇచ్చి ఇల్లు ఉంది. ఇప్పుడు మరి ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళకి రావాలంటే వచ్చినాక ఉన్న ఇల్లు కూల కొట్టి కడుతున్నారా? కడతారు. ఇప్పుడు నాది మామూలు అనుకో, రేకులు తీసేసుకోవాలంటే కొందరు కడతారు. నా ఇల్లు కూలి పని చూపిస్తే నీకు ఇప్పుడు లేబర్ నెక్స్ట్ స్కీమ్ చూద్దాం మీకు. ఇట్లా ఇల్లు లేని వాళ్ళకు ముందు రావాలి. మరి మా సొంతం చిరియాల అట్లుంది. ఇక్కడ మా అత్తగారు ఇల్లు ఇది. సరే, ఇప్పుడు మొత్తంగా ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఒక విషయంలో చెప్పాలంటే ఏం చెప్తారు? నాకైతే నచ్చిందా? దానికంటే వేస్ట్ వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఆయన కొద్దిగా మూమెంట్ లో మంచి పనులు చేసిండు, ఎండింగ్ జరగొట్టుకుండు. స్టార్టింగ్ లో బాగా పనులు చేసిండు, 5 ఏళ్ళు పక్కా ఉండే ఆయన. నెక్స్ట్ లో ఆగం బాగిండు ఆయన. అది మంచిగా ఉంటే మాత్రం బాగానే ఉంటుంది. కానీ అయినా ఇట్లా చేసి అట్లా చేసి ఆడికాడి ప్రభుత్వం ఏం చెప్పట్లేదు. హామీలు ఇస్తారు, ఇల్లు ఇస్తాము, 2,000 ఇస్తాము, 4,000 చేస్తాము అంటారు. కానీ అయ్యేది కాదు పోయేది కాదు, ఏం లేదు. మీ ఊళ్ళో పనులు అభివృద్ధులు ఎట్లున్నాయి?
లైట్లు, వీధి లైట్లు, అన్ని జిహెచ్ఎంసీ అన్ని జత అట్లే ఉన్నాయి అంత అంత మాత్రం అట్లా అంత అట్లా మొత్తం